హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోటస్ బ్యాంగిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కట్ బ్యాంగిల్ని తీసుకున్నాను. గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్నాను. 8K ఐ షేప్ కుందన్ తీసుకొని ఇలా గమ్ అనేది ఇలా అప్లై చేసుకొని నేను ఇలా పెట్టుకున్నాను కుందన్స్ని. ఇలా 3 కుందన్స్ని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. తర్వాత పైన ఈ కుందన్స్కి మిడిల్లో ఈ 6000 గమ్ని పెట్టండి. పెట్టాక మళ్ళీ 8K కుందన్స్ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టేయండి. అన్నిటికీ ఇలా మిడిల్లో గమ్ పెట్టిన చోట ఇలా పెట్టండి. నేను ఇలా మల్టీ కలర్స్తో చేసుకున్నాను. ఇలా నీట్గా మిడిల్లో అనేది పెట్టుకోవాలి. పైన ఎప్పుడైనా సరే కుందన్కి అంటించేటప్పుడు మాత్రం ఈ 6000 గమ్నే అంటించండి. థ్రెడ్ మీద కుందన్ స్టిక్ చేసేటప్పుడు మాత్రం గ్లూని అంటించండి. ఇప్పుడు కింద ఇలా గ్లూ అప్లై చేసి హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అంటించండి, గ్రీన్ కలర్వి. ఇలా వీటికి మిడిల్లో ఈ 6000 గమ్ని ఇలా పెట్టుకోండి. అన్నిటికీ మిడిల్లో పెట్టుకోండి. అక్కడ రౌండ్ షేప్ 3mm కుందన్స్ని అంటించండి. నేను చూపించే విధంగా రౌండ్ షేప్ 3mm కుందన్స్ని అంటించండి. ఇలా బ్యాంగిల్ మొత్తం మల్టీ కలర్స్తో తయారు చేసుకున్నాను. అన్ని కలర్స్ అనేది వేసాను కుందన్స్. మధ్యలో మిడిల్లో ఇట్లా రెడ్ కలర్ తీసుకొని పెట్టానన్నమాట ఈ బ్యాంగిల్స్కి. వీటికి కూడా మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇప్పుడు రెడ్ కలర్ శారీ పిన్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా డ్రాప్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ తీసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టుకోండి. ఇలా 4 సైడ్స్న గ్లూ అప్లై చేసి ఇలా పెట్టుకోండి డ్రాప్స్ అనేది. ఇలా మిడిల్లో స్క్వేర్ షేప్ కుందన్ని పెట్టుకోండి. మళ్ళీ అదే విధంగా పైన ఎలా పెట్టుకున్నామో అలాగే కింద మళ్ళీ పెట్టుకోండి. మళ్ళీ మిడిల్లో స్క్వేర్ షేప్ కుందన్ని పెట్టుకున్నాను. ఇలా పిన్ అంతా అంటించేయండి. తర్వాత ఇలా మిడిల్లో 3mm రెడ్ కుందన్ని రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేయండి. మిడిల్లో అంటించేటప్పుడు మాత్రం ఈ 6000 గమ్నే అంటించండి. ఇప్పుడు మళ్ళీ వీటికి డ్రాప్ షేపులకి మధ్యలో గ్లూని అంటించి జర్కన్ స్టోన్స్ వైట్ కలర్వి అంటించాను. జర్కన్ స్టోన్స్ వైట్ కలర్. ఇలా మొత్తం జర్కన్ స్టోన్స్ అటు ఇటు 2 సైడ్ల జర్కన్ స్టోన్స్ అంటించండి. శారీ పిన్ మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక దీని లుక్ అనేది ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి రెడ్ కలర్ హెయిర్ బ్యాండ్. డ్రాప్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ తీసుకొని మధ్యలో క్లిప్ స్టోన్ పెట్టి చుట్టూ జర్కన్ స్టోన్స్ అనేది పెట్టి తయారు చేశాను. ఇది వచ్చేసి టిక్ టిక్ అనమాట. దీన్ని ఎలా చేశానో చూడండి. ట్రయాంగిల్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా చుట్టూ రౌండ్గా పెట్టుకున్నాను అనమాట. ఇలా రౌండ్కి 7 కుందన్స్ అనేవి వస్తాయి. ఇలా ఫస్ట్
దీని తర్వాత వచ్చే రౌండ్కి కూడా 7 కుందన్స్ వస్తాయి. ఆ పైన వచ్చే రౌండ్స్కి 6 వస్తాయి కుందన్స్ అనేది. ఇలా క్లిప్ మొత్తం కంప్లీట్ చేసుకోండి ఇలా పెట్టుకుంటా. ఇలా చివరి వరకు 7 రౌండ్స్ వస్తాయి అన్నమాట. పైన ఈ 6000 గమ్ అనేది అప్లై చేయండి. ఆ తర్వాత గ్రీన్ కలర్ 3 mm కుందన్ తీసుకొని రౌండ్ షేప్ది అంటించండి. ఇలా ఫినిష్ అనేది నీట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు బేబీ బ్యాంగిల్ అనమాట ఇది. ఈ బేబీ బ్యాంగిల్ని నేను ఎలా తయారు చేశానో చూసేయండి. ఈ బ్యాంగిల్ తీసుకొని బ్లూ కలర్ థ్రెడ్ తీసుకొని ర్యాప్ చేయండి. ఇలా బ్లూ కలర్ కుందన్స్ తీసుకొని స్క్వేర్ షేప్ కుందన్స్ని ఇలా అంటించండి. అంటించి మిడిల్లో నేను చూపించే విధంగా ఈ 6000 గమ్ అనేది అంటించండి. అంటించి అక్కడ వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ని అంటించాలి. ఇలా అందమైన బేబీ బ్యాంగిల్స్ని రెడీ చేశాను అనమాట బ్లూ కలర్లో. ఇవి వచ్చేసి ఎలిగేటర్ క్లిప్స్. వీటికి నేను హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని ఉపయోగించి తయారు చేశాను. ఈ వీడియో అనేది మిస్ అయింది, అందుకే పెట్టలేకపోయాను. ఇమేజ్ ఉంటే పెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి.